సుప్రభాతం. ఈరోజు మనం ఆర్ వరల్డ్ క్లాస్ 5 చాప్టర్ 8 లెట్ అస్ సీ అన్ అమేజింగ్ వరల్డ్ యొక్క వర్క్షీట్స్ చేద్దామా? వర్క్షీట్ 1, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ పదాలను చూసి రాయండి. మెకానిక్, అబ్రాడ్, ఎయిర్పోర్ట్, ట్రాన్స్పోర్ట్, ట్రావెల్, రైట్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ఉన్న ప్రయాణ సాధనాలను గుర్తించండి. రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇఫ్ యూ వాంట్ టు గో అబ్రాడ్, వాట్ వుడ్ యూ నీడ్? విదేశాలకు వెళ్ళాలంటే ఏ ఏ పత్రాలు అవసరం? టు గో అబ్రాడ్, యూ విల్ నీడ్ అ పాస్పోర్ట్ అండ్ వీసా. హౌ డు యూ ట్రావెల్ అబ్రాడ్? విదేశాలకు ఎలా వెళ్తారు? యూజువలీ we travel abroad by aeroplane. What are the main means of transport to go abroad? విదేశాలకు వెళ్ళడానికి ముఖ్యమైన ప్రయాణ సాధనాలు ఏవి? The main means of transport to go abroad are air transport and water transport. Worksheet 2, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ పదాలను చూసి రాయండి. ఇంటర్నేషనల్, డొమెస్టిక్, పీపుల్, ఏరోప్లేన్, ఎక్స్పెన్సివ్, బిజినెస్, బ్యాడ్మింటన్, షిప్, ఎంప్లాయ్మెంట్, టూరిజం. మైండ్ మ్యాప్. ప్రజలు విదేశాలకు వెళ్ళాలంటే ఉన్న ప్రయాణ సాధనాలు: ఏరోప్లేన్, షిప్, ట్రైన్, బస్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇఫ్ యు గెట్ ఎ జాబ్ అబ్రాడ్, డూ యూ వాంట్ టు గో? మీకు విదేశాల్లో ఉద్యోగ అవకాశం వస్తే వెళ్తారా? నో, ఐ లైక్ టు వర్క్ ఇన్ మై కంట్రీ. మీకు వెళ్ళాలనుంటే ఎస్ అని రీజన్ రాయండి. పీపుల్ ట్రావెలింగ్ అబ్రాడ్ నీడ్ టు గో టు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వై? విదేశాలకు వెళ్ళాలంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్తారా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తారా? ఎందుకు?
People traveling abroad need to go to an international airport because planes going abroad travel only from international airports. Worksheet 3. Rewrite the following words. ఈ పదాలను చూసి రాయండి. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్, బనానా, ఫ్రూట్స్, లెమన్, బ్రోకోలీ, స్ట్రాబెర్రీ, కివి, డూరియన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, పోమోగ్రనేట్స్. Choose the given things and put them in the table. Are exports: oranges, banana, pomegranates, cashew nuts. Are imports: kiwi, dragon fruit, strawberry, broccoli. List out the cash crops in our state. మన రాష్ట్రంలో పండే వాణిజ్య పంటలను ఇక్కడ రాయండి. క్యాష్ క్రాప్స్: కాటన్, జూట్, టొబాకో, castrol. Answer the following questions. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. What are the crops grown in your surroundings? మీ పరిసరాల్లో పండే పంటలను రాయండి. Tomatoes, groundnut, rice and vegetables are the main crops grown in our surroundings. How are vegetables and fruits carried from one place to another? పండ్లు కూరగాయలను ఒక చోటి నుండి ఇంకో చోటికి ఎలా తరలిస్తారు? Vegetables and fruit are transported in luggage autos for short distances and in lorries for long distances. Worksheet 4. Rewrite the following words. ఈ పదాలను చూసి రాయండి. ఇంపోర్ట్ గూడ్స్, ఎక్స్పోర్ట్ గూడ్స్, వెజిటబుల్స్, హ్యాండ్ కార్ట్, క్రాప్స్, సప్లై. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపోర్ట్? దిగుమతి అంటే ఏంది? Products and goods which are in demand are brought from other places. This is called import. Why do people import goods? ప్రజలు వస్తువులను ఎందుకు దిగుమతి చేసుకుంటారు? People import goods when there is a demand for it or when it is not produced locally.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్? ఎగుమతి అంటే ఏంది? Products and goods which are in excess are sent to other places, which is called export. Why do people export goods? ప్రజలు వస్తువులను ఎందుకు ఎగుమతి చేస్తారు? People export goods when there is excess of such goods or if there is a demand for such goods in other places. What is the benefit of exporting? ఎగుమతి చేయడం వల్ల ఏం లాభం? By exporting, we get foreign currency, which is helpful for the economic development of the country. List the things which are imported to your village and also what is exported from your village to other places. మీ గ్రామం నుండి ఎగుమతి దిగుమతి అయ్యే వస్తువుల వివరాలను రాయండి. Tomatoes exported to Chennai through lorry. Clay pots exported to Hyderabad through lorry. Soaps imported from Bangalore through lorry. Saris imported from Gujarat through train. Petrol imported from abroad through ship. Worksheet 5. Rewrite the following words. ఈ పదాలను చూసి రాయండి. Purpose, products, roadways, waterways, railways, wagons, trams, helicopter, cargo plane, bullock cart. Answer the following questions. ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. Name some vehicles that transport goods. వస్తు రవాణాకు ఉపయోగించే వాహనాలను రాయండి. Lorry, goods train, cargo ship and cargo plane are some vehicles that transport goods. What vehicles are used for transporting goods to nearby places from your village? మీ గ్రామానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలకు ఏ ఏ వాహనాల ద్వారా వస్తువులను రవాణా చేస్తారు? Luggage autos, mini trucks and bullock carts are used for transporting goods to nearby places. Write the means of transport to carry goods. వస్తు రవాణాకు ఉపయోగించే రవాణా మార్గాలు ఏవి? The means of transport for goods are roadways, railways, waterways and airways. Tick the vehicles used for the transport of goods. ఈ చిత్రాలను గమనించి వస్తు రవాణాకు ఉపయోగపడే వాహనాలకు టిక్కు పెట్టండి. లారీ, camel cart, bullock cart, cargo ship, goods train. Worksheet 6. Rewrite the following words. ఈ పదాలను చూసి రాయండి. Famous, pride, Olympics, championship, prestigious, tourist place, Lambasingi,
monument, architecture, global village, influence. Answer the following questions. ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. Write 3 sentences about the person shown in the picture. చిత్రంలో ఉన్న వ్యక్తి గురించి 3 వాక్యాలు రాయండి. This is PV Sindhu. She is a badminton player. She has won a silver medal in 2016 Olympics. What is your favorite sport? Why? నీకిష్టమైన క్రీడ ఏది? ఎందుకు? I like kabaddi because we can play this anywhere without any equipment. Write the main reasons for calling the present world a global village. ప్రస్తుత ప్రపంచాన్ని ఒక కుగ్రామం అని ఎందుకంటామో రాయండి. We call the present world a global village because of the development of fast transportation and communication. Have you ever visited a tourist place? Where did you go? మీరు ఏదైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళారా? ఎక్కడికి? Yes, I have visited the historical city of Mysore. Observe and write the names. ఈ చిత్రాలను చూసి వాటి పేర్లను రాయండి. Aeroplane, super fast train, metro, ship. Answer the following questions. ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. Name the means of transport used to travel abroad. విదేశాలకు వెళ్ళడానికి ప్రయాణ సాధనాలేవి? People usually travel abroad by aeroplane because it is faster. Why do people travel abroad? ప్రజలు ఎందుకు విదేశాలకు వెళ్తారు? People travel abroad for various reasons such as business, employment, games, tourism, and for higher studies. Explain the terms import and export. ఎగుమతి, దిగుమతి అంటే ఏంటి? Products and goods which are in excess are sent to other places, which is called export. Products and goods which in demand are imported from other places. What type of questions would you like to ask your mother about the availability of apples in your village? ఊరిలో లభ్యమయ్యే యాపిళ్ళ గురించి మీ అమ్మను ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు? I would ask my mother the following questions. Why can't we grow apples in our village? From where do apples come to our village shop? How far is Himachal Pradesh and Kashmir from here? How much would 1 kg of apples cost in Himachal Pradesh? Why is it so costly in our village? How are apples transported from Himachal Pradesh to other places? Visit a nearby rice field
and observe the process of exporting rice and prepare a report. బియ్యం ఎగుమతిని పరిశీలించి ఒక నివేదిక రాయండి. Paddy is harvested from the field. Paddy is threshed, winnowed, and sun-dried. Paddy is transported to the rice mill. Rice is packed into sacks. Rice is exported to places where there is a demand for it. Collect the information about important tourism places around your village or town and prepare an album. మీకు దగ్గరలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల చిత్రాలను సేకరించి ఒక ఆల్బమ్ని తయారు చేయండి. Identify and label different seaports and airports on the map of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ పటం పైన ఓడరేవులు మరియు ఎయిర్పోర్ట్స్ను గుర్తించండి. What is the advantage of airport? ఎయిర్పోర్ట్స్ మరియు ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఉపయోగాలేంటి? Airport is the hub for air transportation. The advantage of air transportation is that it covers huge distances quickly and efficiently. It overcomes geographical obstacles such as mountain ranges and oceans. Choose the correct answer. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. We use international transport to travel from one country to another. The process of sending our excess goods to other places is export. Lambasingi is also known as Andhra Kashmir. Fill in the blanks. ఖాళీలను పూరించండి. Transportation and communication unites the entire world into a village. We import the products we need from other places. The first Indian woman to win silver medal in Olympics 2016 is PV Sindhu. Match the following. జతపరచండి. Train, railways, aeroplane, airways, truck, roadways. Draw and color. Draw a ship and color it. షిప్పు బొమ్మను గీసి దానికి రంగులు వేయండి. Answer the following questions. ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. Why do people travel abroad? ప్రజలు విదేశాలకు ఎందుకు ప్రయాణిస్తారు? People travel abroad for various reasons such as
business, employment, games, tourism, and for higher studies. What is the purpose of modes of transport? సరకు రవాణా మార్గాల ఆవశ్యకత ఏమిటి? The purpose of these modes of transport is to carry cargo from one place to another.